పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. టచ్ మీ నాటుగా రెండు పార్టీలు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమిల సర్కార్లో డిమాండ్ అదేనా? ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే ఆసక్తికరమైన రాజకీయ చర్చలు మొదలవుతున్నాయి. కూటమి వచ్చే ఎన్నికల్లో కొనసాగుతుందా అంటే 90% కొనసాగుతుందని అందరూ చెప్తున్నమాట. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈసారి మాత్రం బీజేపీ సేన జనసేన ఒకటిగా మారి టీడీపీకి సీట్ల పొత్తుల విషయంలో కొంత ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సైలెంట్గా వ్యవహరిస్తుందని ఇందుకు ఉదాహరణిస్తున్నారు. ఈసారి నియోజకవర్గాల సంఖ్య పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో తమ వాటా సంఖ్య కూడా పెంచాలని బీజేపీ జనసేన కోరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జగన్ చేసే విమర్శలకు బీజేపీ నేతల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. అలాగే జనసేన నేతలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. జగన్ ప్రభుత్వంపై చేసే విమర్శలకు టీడీపీ నేతలే సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. మిత్రపక్షాలు జగన్ చేసే విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న రెండు పార్టీలు తమ శాఖకు సంబంధించిన వాటిపై వచ్చిన విమర్శలకు మాత్రమే సమాధానమిస్తున్నారు తప్పించి అంతకుమించి టచ్ మీ నాటుగా వ్యవహరించడం కూడా ఈ చర్చకు దారితీస్తుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే ఆయన అంకెలకు రెండు పార్టీల నేతలు ఓకే చెప్పారు. అందుకే 2024 ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సీట్ల పంపకంలో పెద్దగా విభేదాలు తలెత్తలేదు. కానీ 2029 ఎన్నికలకు మాత్రం పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సహజంగా బీజేపీ జనసేనలోని ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే అధికారంలో ఉన్న టీడీపీ నేతలకు నియోజకవర్గాల్లో జనసేన బీజేపీ నేతలకు మధ్య సరైన అవగాహన లేకపోవడం అనేక అంశాల్లో విభేదాలు బయటపడుతున్నాయి. దాదాపు 175 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తమ కూటమిలో ఉన్నామని మర్చిపోయి తమకు టీడీపీ నేతలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన బీజేపీ నియోజకవర్గ స్థాయి నేతలు బాహటంగానే చెప్తున్నారు. అందుకే ఆ రెండు పార్టీల నేతలకు న్యాయం చేయాలంటే కొన్ని సీట్లు ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు ఆ రెండు పార్టీలను ఎలా ఒప్పిస్తారనేదే చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.